వెల్కమ్ టు వ్యూ పాయింట్. బంగ్లా అశాంతి తీవ్రవాదానికి తలవంచిన మూర్ఖుల వల్లే. గత వారం బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాడికల్ యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీని ఓ దుండగుడు కాల్చి చంపాడు. తదనంతరం చెలరేగిన ఘర్షణల్లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు అతి కిరాతకంగా మూకహత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వ పాలనను అత్యంత బలహీనంగా ఉందని, అక్కడ చట్టాలేవీ అమల్లో లేవని అన్నారామె. అల్లర్లు, మైనార్టీలపై దాడులు బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ప్రపంచం దృష్టిలో ప్రతిష్ట దిగజారిపోతుంది. మరీ ముఖ్యంగా భారత్ లాంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా బలహీనపరుస్తాయని అభిప్రాయపడ్డారామె. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని, భారత్ ఈ పరిస్థితిని అల్లకల్లోలంగా చూస్తోందని అన్నారామె. అయితే బంగ్లాదేశ్ అన్ని మతాలను గౌరవించే దేశమని, కానీ కొంతమంది మూర్ఖుల వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజాస్వామ్యం తిరిగి స్థాపితమైతే ఇలాంటి అశాంతి ముగుస్తుందని అభిప్రాయపడ్డారామె. యూనస్ ప్రభుత్వం జమాత్ ఈ ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను క్యాబినెట్లో చేర్చుకోవడం, జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రవాద శక్తులు యూనస్ను ఉపయోగించుకుంటున్నాయని, ఇది భారత్ సహా ప్రతి దక్షిణాసియా దేశానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారామె.